దేనికోసం ఆమె తెలంగాణ తెచ్చుకున్నది మాట్లాడితే ఆయన దగ్గరికి వచ్చేది సంబంధ ఇష్యూ చేసినా మరి ఏంటో మాట్లాడతారు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తెలంగాణ ఫోటోలు మనం నెట్టేసారంట పాషన్ జరిగిందంట ప్రసన్నకు బాగా నెట్టేసిందంట ఎందుకు వస్తాం మేము పోలీసు రాజ్యం అయితే నడవదు అది రమ్మంటున్నాడు కదా పొలైట్ అంటే రమ్మంటే ఏంది ఆదేశాలు ఇచ్చినట్టు రమ్మన్నడం తెలంగాణ ఉద్యమకారులు తప్పు చేసింది చెప్పండి సీనియర్ అయినా ఉద్యమకారుడు ఎట్లా పిలుస్తారు మీరు వాళ్ళ కిందనే ఉంటారా మీరు ఇంకా ఎప్పటికీ ఆందోళన కిందనే ఉండండి మీరు అంతా ఎప్పటికీ అంటే ఆందోళన ముట్టి కడుగుతారా సరిపోతుంది తెలంగాణ పోలీసు రమ్మని మీరు డీసీపీ ఎవరు రమ్మని డీసీపీ నేను చూస్తున్నాను డీసీపీ ఎవరు రమ్మని డీసీపీ పిలుస్తాను డీసీ సాయంత్రం పిలుస్తాను ఏం మాట్లాడుతున్నావు అంత అర్థనా అంత ఆయన ఏం తప్పు చేసిండని రమ్మంటారు ఏంది స్టేషన్ అంటే పోలీసు వాళ్ళ తరపు చెప్పాలి ఆమె జాగ్తే హే తుమ్ బాగ్తే హే అది చూపించాలి వాళ్ళము మళ్ళా వాడు లూటీ చేస్తుంటే మనం నాటి లేపాలి. ఇప్పుడు గొడవ చేసిన కదా దేనికోసం మేము అడగడానికి ఇంత చిన్న ఉందేమయ్యా అంటే వాడు లాగుతున్నాడు కూడా వచ్చి వాడు ఆడు కూర్చున్నట్టు నేను పోయి పిటిషన్ ఇవ్వాలన్నట్టు ఎందుకు పిటిషన్ ఇవ్వాలి బుద్ధి లేదా పోయి లేదా కొట్టలేదు ఎట్లేదు మీరు చాంబర్ మీద దాడి చేసిందని కొట్టలేదు లేదు లాగిండి ఎవడో చదువులేదు కదా అడుగుతుంటే ఇంత జబ్బు ఉందంటే వాడు నేను పోయి పిటిషన్ ఇవ్వాలన్నమాట పిటిషన్ ఇస్తారా పిటిషన్ ఇస్తారంటే వాడు చేస్తారట ఇట్లా చదువులేని గ్రూపులు బ్యూరోక్రాటిక్గా మాట్లాడతారు వాడు చాంబర్ మీద దాడి చేసిన అంటున్నారు సార్ తెలంగాణ వాళ్ళు చాంబర్ మీద దాడి చేసిన తగలబడ్డా చూడు గాడి తగిలిందా నీ తలకాయ పగిలిందా నీ గుర్రం పగిలింది ఏం పగిలిందా అడగాలి కదా చేస్తాం అడిగితే తప్పవుతుందా అడుగుతాం మేము ఎందుకు అడగం
దాడి చేసుడు కాదు, ఇక్కడ బతకనీయం నిన్ను. నువ్వు తెలంగాణ ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేర దాకా పాల తోలుతాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలో పాత్ర పెడతామని మన స్లోగన్ అది. అందుకని నువ్వు ప్రాంతోత్తరుడివి, ఈ కులతత్వం ఉంది, ప్రాంతీయ తత్వం ఉంది, దేశభక్తి లేదు నీకు. అంత బూత్ సినిమాలు తీస్తావు కాబట్టి బూత్ సినిమాలు నిషేధించాలి. సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు వాటి సినిమాలకు? అన్ని బూతే కదా సినిమాల్లో. అందుకని ఆఖరికి బెల్లెలతో ఎక్కించుకుంటూ సినిమాలు తీయాలని చూసారు. అప్పుడు ఆందోళన జరిగితే ఆగిపోయాడు వాడు. చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ ప్రాపకమంతా ఎవరు? చంద్రబాబు నాయుడు ఏజెంట్లు. చంద్రబాబు నాయుడు ఏజెంట్లు తెలంగాణ ఉండడానికి వీల్లేదు. తెలంగాణను ధ్వంసం చేసిన వాళ్ళు, పరిశ్రమలను మూసేసిన వాళ్ళు, వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసిన వాళ్ళు, పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేసిన వాళ్ళు, కుటీర పరిశ్రమలు నాశనం చేసిన వాళ్ళు, తెలంగాణ ఎక్కిరించిన వాళ్ళు, అవహేళన చేసిన వాళ్ళు, తెలంగాణ ఉండడానికి వీల్లేదు. మనం పొలిమేర దాకా కాలుతోడుదాం. ఈ తెలంగాణ మళ్ళీ తెలంగాణ ప్రజలు స్వాధీనం చేసుకోవాలి. పెట్టుబడి నుంచి చేయాలి, క్రౌడ్ ఫండింగ్ చేద్దాం, తీసుకొచ్చి తెలంగాణ ప్రజల సినిమాలు తీద్దాం. సామాజిక చింతన ఉన్నవి, దేశభక్తుల సినిమాలే ఉండాలి. ఇప్పటిదాకా ఉండదు. లేదా మీరు పాపాలు కడుక్కోవాలంటే సామాజిక చింతన ఉన్నవి, దేశభక్తుల సినిమాలు తీయండి, బూత్ సినిమాలు మానేయండి. అప్పుడు మిమ్మల్ని క్షమిస్తాం. ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు. ఆడెక్కడికి పోతే ఆ బావిని తీసుకుపోతారు. ఒక్క దేశభక్తి సినిమాలు లేవు, అన్ని బూత్ సినిమాలే. తెలంగాణ తిట్టుకుంటే సినిమాలు, రాయలసీమని తిట్టుకుంటే సినిమాలు, ఉత్తరాంధ్రం తిట్టుకుంటే సినిమాలు. విలన్లు ఎవడరా అంటే గొల్లోళ్ళు, రెడ్డోళ్ళు విలన్లు, బాపనోళ్ళు, కోమటోళ్ళు జోకర్లు. ఎస్సీలు మనుషులే కాదు, ఈ చదువులు మాకొద్దని వాడు వేజల సత్యనారాయణ తీసాడు. దళితులను తిట్టుకుంటే సినిమాలు తీసాడు. కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం, ప్రాంతీయ తత్వం ఇది. ఐడి జయరాజుకి అందరికంటే ముందు పద్మ, ఆయనకు దాదాపాలికి అవార్డు వచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు, మూకీ సినిమా పృథ్వీరాజ్ కపూర్ కాలం పడాయి. అది ఎందుకు చేయరు? ఆయన బొమ్మ ఎందుకు పెట్టారు? చిన్న చిన్న చూడండి, ఐడి జయరాజు తెచ్చినది. ఈ దొంగలు పెద్దరాయ లంగలు దొంగలు అనేది పెద్దగా. నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు? ఇక్కడ ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి, దాశరథి బొమ్మ ఎందుకు లేదు? తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర వాళ్ళే పెడతారు, కులం వాళ్ళే పెడతారు. కాలేజీ ఎందుకు లేదు? సినిమాల్లో ఎంతమంది తెలంగాణ రాయలేదు? వాళ్ళు ఎందుకు పెట్టరు? ప్రభాకర్ రెడ్డి ఇస్తే ఇంత చిన్న భూమి ఆయన ఎంత పెట్టారు? ఎందుకు పెట్టరు? తెలంగాణ వాళ్ళు పెట్టరు. మీరు తెలంగాణ వాళ్ళు అంటరాడరు, మీకు తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు. కాబట్టి తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మేల్కోవాలి. ఈ భూమి మనది, సర్ఫకాస్ భూమి ఇది. మొత్తం స్టూడియోకి ఇచ్చింది సర్ఫకాస్ భూమి. అంటే నిజాముద్దీన్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. మన భూములు కదా అవన్నీ. మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా? మమ్మల్ని చిన్న చూపు చూస్తారా? మీరు అవమానిస్తే ఒప్పుకోం, మేము అంటరానితనం ఒప్పుకోం. అందుకనే తెలంగాణ వాదులంతా లేవాలి. మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి. పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి, ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి. జై తెలంగాణ ఆడాలి. తెలంగాణ పౌరుషం ఎందుకు చూపించాలి. తెలంగాణ సాయుధ పోరాటం ఊరూళ్ళలో 10 మంది చచ్చిపోయారు. ఎందుకు తీసారు మీరు? దుడుకొబరే సినిమా ఎందుకు తీయరు? మీరు చాకలేలమ్మ సినిమా ఎందుకు తీయరు? గంటకి సినిమా ఎందుకు తీయరు? 1000 ఊడల మరి ఎందుకు తీయరు? నిర్మల్లో 1000 మంది గోడలు తీశారు కదా బ్రిటిష్ వాళ్ళు. ఆ సినిమా ఎందుకు తీయరు? తెలుసా మీకు? మీ పాడుమొక్కలు చదువు ఉందా మీకు? చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. వాళ్ళ సినిమాలు ఈ 3 లేని వాళ్ళే ఉంటారు. తాగుబోతులు, వాగుబోతులు, మధురబోతులు, తిరుగుబోతులు. ఈ దొంగలంతా తింటున్నారు తెలుగు సినిమాలు. తెలంగాణ లేదు. ఎందుకు మీరు తురబాస్ఖాన్ సినిమా తీయరు? ఎందుకు మౌలవీ రావుద్దీన్ సినిమా తీయరు? ఎందుకు చీదాఖాన్ సినిమా తీయరు? ఎందుకు మీరు 1000 ఊడల మరి దగ్గరికి ఎందుకు పోరు? ఎందుకు వీర బైరాన్పల్లికి ఎందుకు పోరు? ఎందుకు కూటికల్లుకు ఎందుకు పోరు? ఎందుకు వడ్లకొండకు పోరు? ఎక్కడ నిర్మాలు ఎందుకు పోరు? వీళ్ళ సినిమాలు ఎందుకు తీయరు? ఎంత పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధ పోరాటం. మామూలు చరిత్ర పురాణం రామరెడ్డి గురించి